హలో క్యూటీస్. నాకు తెలిసి ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒకరు ఫ్యామిలీని వదిలి బెంగుళూరో, హైదరాబాదో వెళ్ళి జాబ్ చేయక తప్పదు. అలానే నేను బెంగుళూరు వచ్చా. అసలు రాగానే ఇయర్ ఎండలు మామూలుగా వెల్కమ్ చెప్పట్లేదు. బెంగుళూరు వచ్చి 1 వీక్ అయిపోతుంది. రూమ్ నుండి బయట కదిలితే పాపం అన్నట్లు లోపలే ఉండిపోయా. ఫైనలీ ఆ ఫ్రెండ్తో ఓ ప్లేస్ అనుకొని అది కుదరలే. ఇంకో ప్లేస్ అనుకున్నాం, స్టార్ట్ అయ్యాం. చేంజ్ ఇవ్వాలి కండక్టర్ గారు అని అడిగితే ఏదో ఆస్తిమ్మన్నట్టు చూశాడు. జర్నీ మధ్యలో మ్యాంగో ఓట్స్ రీల్ చూసా. ఇంకేంటి మరి, డెస్టినేషన్ చేంజ్. తీరా పోతే ఓ పట్టు పట్టాలనుకున్న మాకు ఆ క్యూ లైన్స్ చూసి పట్టపగలే స్టార్స్ కనపడ్డాయి. అక్కడే ఇంతమంది ఉన్నారు, ఇక బెంగళూరు మొత్తం చూడక్కర్లే అనుకున్నా. అసలే క్రౌడ్ అంటే భయం. ఇంకా ఒక్క ఫుడ్ ఐటమ్ అయినా ట్రై చేద్దాం అనుకున్నా కూడా నా హెల్త్ కండిషన్కి అంత సాహసం అయితే చేయలే. ఇంకా మేకింగ్ వీడియోస్ తీసుకుంటున్నా. ఏదైతే అదేంది అని చెరుకు రసం తాగి తిరుగుతున్నా. ఆ క్యూ లైన్ పీపుల్ని మెచ్చుకోవాలండి బాబు, వారి ఓపికకి. ఫుడ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తావా అని అడిగితే తప్పకుండా చేస్తాను, కాకపోతే ఫస్ట్ వస్తా, అది కూడా లాస్ట్ నుండి అని చెప్పా. అమ్మాయిలు కామ్గా ఉండం కదా. ఫుడ్ దొరకలే అంటే మనలాంటి వాళ్ళకి అక్కడ షాపింగ్ సెక్షన్ అయితే అదిరిపోయింది. ఇక ఆగుతామా, బ్యాంగిల్స్ అండ్ బ్యాగ్ కొనుక్కున్నా. మ్యాంగో ఫెస్ట్కి పోయి మ్యాంగో టేస్ట్ చేయని మేధావులమండి. మనమంతా క్యూ లైన్ కంటే పొలాల గట్లలో అప్పటికప్పుడు పీక్కొని తినడమే ఇష్టం. రే గింగిరాలు బాగా తిరుగుతున్నావురా. ట్రైన్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే. ఈ అంకుల్ అయితే అందరిపైకి పిడుగులు వదులుతున్నాయి అన్నారు. బట్ ఫుల్ఫిల్ చేయడానికైతే మ్యాంగో పుల్లైస్ తీసుకొని తినేసా. నేను ఎప్పుడు ఇంట్లో ఉండి ఇలా వెళ్ళడం ఫస్ట్ టైం అండి. బెంగళూరులో ఉన్న వాళ్ళు విశేషాలు ఉంటే సరదాగా కమెంట్ చేయండి, మాట్లాడుకుందాం. ఓకే మరి, బాయ్.